క్వశ్చన్ నెంబర్ 401 క్రింది వాటిలో ఒకటి పిల్లలు అభ్యసనానికి సిద్ధంగా లేరని సూచిస్తుంది. ఆప్షన్స్ 1 అభ్యసనంలో ఆసక్తి, 2 ఏకాగ్రత లేకపోవడం, 3 నిరంతర ఆసక్తి, 4 అభ్యాసంతో మెరుగుదల చూపడం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏకాగ్రత లేకపోవడం. క్వశ్చన్ నెంబర్ 402 ఎలిమెంటరీ స్థాయి విద్యార్థులలో మేధో వికాసాన్ని పెంపొందించడానికి పాఠశాల ఈ విధమైన ఏర్పాట్లు చేయాలి. ఆప్షన్స్ 1 సముచితమైన మరియు ఉత్తేజపరిచే పరిసరాలను, 2 పోటీతత్వ మరియు శిక్షాత్మక పరిసరాలను, 3 భయాన్ని గొలిపే మరియు సవాళ్లతో కూడిన పరిసరాలను, 4 క్రమశిక్షణాత్మక మరియు నియంత్రిత పరిసరాలను. సరైన సమాధానం ఆప్షన్ 1 సముచితమైన మరియు ఉత్తేజపరిచే పరిసరాలను. క్వశ్చన్ నెంబర్ 403 ఒక ఉపాధ్యాయుడు అతని విద్యార్థుల ప్రతి సరైన ప్రతిస్పందనకు పునర్బలనాన్ని ఇస్తాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించే పునర్బలన షెడ్యూల్. ఆప్షన్స్ 1 నిరంతర పునర్బలనం, 2 చరశీల పునర్బలనం, 3 స్థిర నిష్పత్తి పునర్బలనం, 4 స్థిరకాల వ్యవధి పునర్బలనం. సరైన సమాధానం ఆప్షన్ 1 నిరంతర పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 404 కేవలం ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్యనున్న సంసర్గం ఆధారంగా అభ్యసనాన్ని వివరించని అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 యత్న దోష అభ్యసనం, 2 కార్యసాధక నిబంధనం, 3 శాస్త్రీయ నిబంధనం, 4 అంతర్దృష్టి అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 405 పాఠశాలలో బలవంతంగా తన తల్లిదండ్రులచే చేర్పించబడిన ఒక విద్యార్థి పాఠశాలలోని ఉల్లాసభరితమైన పరిసరాన్ని ఇష్టపడడం ప్రారంభించాడు. అప్పటి నుంచి స్నేహితులు, ఉపాధ్యాయుల సహవాసంతో ఆనందం పొందడానికి రోజూ పాఠశాలకు హాజరవుతున్నాడు. థారండైక్ యొక్క ఈ అభ్యసన నియమం విద్యార్థి యొక్క ప్రవర్తనను వివరిస్తుంది. ఆప్షన్స్ 1 సంసిద్ధత నియమం, 2 ఫలిత నియమం, 3 అభ్యాస నియమం, 4 బహుళ ప్రతిస్పందనల నియమం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఫలిత నియమం. క్వశ్చన్ నెంబర్ 406 క్రింది వాటి నుండి నిబంధన ప్రక్రియకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 ఇది వాంఛనీయ ప్రవర్తనను నేర్చుకోవడంలో తోడ్పడుతుంది, 2 ఇది అవాంఛనీయమైన అలవాట్లను తొలగించడంలో సహాయపడుతుంది, 3 ఇది భయాలు మరియు ఫోబియాలను పెంచుతుంది, 4 ఇది సరికాని వైఖరులను మార్చుకోవడంలో తోడ్పడదు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇది సరికాని వైఖరులను మార్చుకోవడంలో తోడ్పడదు. క్వశ్చన్ నెంబర్ 407 క్రింది అంశాలను అనుసరించడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులు కొత్త భావనలను అభ్యసించుటకు పెంపొందించవచ్చు. స్టేట్మెంట్స్ ఏ ప్రస్తుత మరియు పూర్వ భావనల మధ్య సారూప్యతలను నొక్కి చెప్పడం, బి సూత్రాల అన్వయంపై దృష్టి పెట్టడం, సి భావనలను స్పష్టతతో చెప్పడం. సరైన సమాధానం ఆప్షన్ 1 ABC అంటే పై స్టేట్మెంట్లన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 408 రోజర్స్ స్వీయ సిద్ధాంతంతో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1 స్వీయ, 2 అచేతనం, 3 సారూప్యత, 4 సానుకూల దృష్టి. సరైన సమాధానం ఆప్షన్ 2 అచేతనం. క్వశ్చన్ నెంబర్ 409 శిక్షణతో భవిష్యత్తులో ఒక రంగంలో రాణించవచ్చని అంచనా వేసే పరీక్షలు. ఆప్షన్స్ 1 ఆసక్తి పరీక్షలు, 2 వైఖరి పరీక్షలు, 3 సహజ సామర్థ్య పరీక్షలు, 4 ప్రజ్ఞా పరీక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 3 సహజ సామర్థ్య పరీక్షలు. క్వశ్చన్ నెంబర్ 410 ఒక 10 ఏళ్ల పిల్లవాడు విద్యాపరంగా అవసరమైన నైపుణ్యాలను పొందడంలో విఫలమవడం వల్ల తను అసమర్థుడు మరియు నిష్ఫలుడు అని భావించాడు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాసం యొక్క ఈ దశలో పిల్లవాడు సంక్షోభంలో ఉన్నాడు. ఆప్షన్స్ 1 శ్రమశీలత వర్సెస్ న్యూనత, 2 చొరవ వర్సెస్ అపరాధం, 3 గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం, 4 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. సరైన సమాధానం ఆప్షన్ 1 శ్రమశీలత వర్సెస్ న్యూనత. క్వశ్చన్ నెంబర్ 411 ఒక 10వ తరగతి విద్యార్థి భాషా పాఠ్యపుస్తకాన్ని చదవమని ఉపాధ్యాయుడు చెప్పినప్పటికీ సబ్జెక్టు పట్ల మక్కువ కారణంగా యాంత్రిక సంబంధ పుస్తకాలను చదువుతున్నాడు. విద్యార్థి యాంత్రిక సంబంధ పుస్తకాలను మాత్రమే చదవడం ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. ఆప్షన్స్ 1 బాహ్య ప్రేరణ, 2 ప్రోత్సాహకం, 3 సాధన, 4 అంతర్గత.
సరైన సమాధానం ఆప్షన్ 4 అంతర్గత. క్వశ్చన్ నెంబర్ 412. పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత దీనికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతకి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1 పెరుగుదల మరియు వికాసం పరిపక్వతకు దారితీస్తాయి. 2 పెరుగుదల, వికాసం మరియు పరిపక్వత ఒకటే. 3 పరిపక్వత పెరుగుదల మరియు వికాసానికి తోడ్పడుతుంది. 4 పెరుగుదల మరియు వికాసం పరిపక్వత నుండి స్వతంత్రంగా ఉంటాయి. సరైన సమాధానం ఆప్షన్ 3 పరిపక్వత పెరుగుదల మరియు వికాసానికి తోడ్పడుతుంది. పరిపక్వత అనేది పెరుగుదల మరియు వికాసానికి తోడ్పడుతుంది అనేది సరైన స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 413. అహం కేంద్రీకృత గుణం, స్వార్థం మరియు సహకారం వంటి లక్షణాలు వ్యక్తి యొక్క ఈ వికాసాన్ని గురించి తెలుపుతాయి. ఆప్షన్స్: 1 భౌతిక మరియు సాంఘిక, 2 సాంఘిక, 3 భావోద్వేగ మాత్రమే, 4 బౌద్ధిక మరియు చలనాత్మక. సరైన సమాధానం ఆప్షన్ 2 సాంఘిక. క్వశ్చన్ నెంబర్ 414. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో పిల్లవాడు బొమ్మను ఒక జీవిగా భావించి ఆడుకుంటాడు. ఆప్షన్స్: 1 పూర్వ ప్రచాలక, 2 అమూర్త ప్రచాలక, 3 ఇంద్రియ చాలక, 4 మూర్త ప్రచాలక. సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 415. ఒక తండ్రి రంగులు ఎంచుకోవడం, రంగులు వేయడం, బొమ్మలు గీయడం మొదలైన వాటిలో తన 6 ఏళ్ల కుమార్తె ప్రతిభను చూసి సహజంగానే ఆమె చిత్రకళలో చాలా ప్రతిభావంతురాలని గమనించాడు. భవిష్యత్తులో ఆమె మంచి చిత్రకళాకారిణిగా ఎదగడానికి తన కుమార్తెను చిత్రకళా శిక్షణకు పంపాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ తండ్రి గమనించింది తన కూతురి యొక్క ఆప్షన్స్: 1 అలవాటు, 2 వైఖరి, 3 సాధన, 4 సహజ సామర్థ్యం. సరైన సమాధానం ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 416. పరీక్షలను పెద్దగా పట్టించుకోని శైలజ కొడుకు ఒక విందుకు వెళ్ళాలనుకొని తన తల్లిని అభ్యర్థించాడు. పరీక్షల ప్రాముఖ్యత మరియు బాధ్యత గురించి తన కొడుకుకు తెలియజేయడానికి శైలజ పరీక్షకు హాజరు కాకపోవడం వల్ల కలిగే పరిణామాలను గురించి వివరించి పరీక్షకు సిద్ధం అయ్యి ఆ తరువాత విందుకు వెళ్ళాలని చెప్పింది. ఇక్కడ శైలజ యొక్క శైలి ఎటువంటిది? ఆప్షన్స్: 1 జోక్యరహిత, 2 నిరంకుశ, 3 అధికారయుత, 4 అనుమతిపూర్వక. సరైన సమాధానం ఆప్షన్ 3 అధికారయుత. క్వశ్చన్ నెంబర్ 417. క్రింది వాటిలో ఒకదానికి హాలో ఎఫెక్ట్ లోపం ఉండవచ్చు. ఆప్షన్స్: 1 ప్రక్షేపక పరీక్ష, 2 నిర్ధారణ మాపని, 3 నిష్పాదన పరీక్ష, 4 ప్రయోగం. సరైన సమాధానం ఆప్షన్ 2 నిర్ధారణ మాపని. క్వశ్చన్ నెంబర్ 418. క్రింది వాటిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు. స్టేట్మెంట్స్: ఏ అభ్యాసకుడి ఆరోగ్యం, బి బోధన అభ్యసన సామాగ్రి, సి అభ్యాసకుని నైపుణ్యం, డి ఉపాధ్యాయుని జ్ఞానం. సరైన సమాధానం ABCD. పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 419. క్రింది వాటిలో శాస్త్రీయ నిబంధన యొక్క ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్స్: 1 రోడ్డు దాటుతున్న వృద్ధుడికి సహాయం చేసిన పిల్లవాడికి ప్రవర్తనను పునర్బలనం చేయడానికి బహుమతి ఇవ్వడం, 2 అక్షరాలను సరిగ్గా రాయడం నేర్పడానికి 4 రూల్డ్ బుక్లపై పిల్లలతో రాయించడం, 3 పూర్వ పాఠశాల దశ పిల్లలను మొదట్లో టాఫీలు మరియు బొమ్మలు ఇవ్వడం ద్వారా పాఠశాలకు అలవాటు పడేలా చేసి ఆ తర్వాత నెమ్మదిగా వారు ఇష్టపడే ఇతర కృత్యాలు చేయించి పాఠశాలకు ఇష్టంగా వెళ్ళేలాగా చేయడం, 4 వివిధ రకాల వస్తువులను కలిగి ఉన్న ట్రే నుండి సారూప్య వస్తువులను వేరు చేసే కృత్యాన్ని పిల్లలకు ఇవ్వడం. సరైన సమాధానం ఆప్షన్ 3 పూర్వ పాఠశాల దశ పిల్లలను మొదట్లో టాఫీలు మరియు బొమ్మలు ఇవ్వడం ద్వారా పాఠశాలకు అలవాటు పడేలా చేసి ఆ తర్వాత నెమ్మదిగా వారు ఇష్టపడే ఇతర కృత్యాలు చేయించి పాఠశాలకు ఇష్టంగా వెళ్ళేలాగా చేయడం శాస్త్రీయ నిబంధన యొక్క ఉదాహరణ. క్వశ్చన్ నెంబర్ 420. తన తాగుబోతు తండ్రి అనారోగ్యంతో బాధపడడం చూసి మద్యపానం అసలు తీసుకోకూడదని ఒక పిల్లవాడు నిర్ణయించుకున్నాడు. బండూరా ప్రకారం ఇక్కడ అభ్యసనం దీని వలన జరిగింది. ఆప్షన్స్: 1 ప్రవర్తన యొక్క పునర్బలనం,
2 ప్రవర్తన యొక్క పరిణామాలను గమనించడం, 3 ప్రత్యక్ష అనుభవం, 4 శాబ్దిక సూచని. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రవర్తన యొక్క పరిణామాలను గమనించడం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు, సలహాలు, సూచనలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సైకాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్లన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. అక్కడి నుంచి మీరు టెస్ట్ని రాయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.